విడాకుల గురించి ఒకసారి కన్ఫర్మేషన్ కోసం లాయర్ అయితే చక్రికి ఫోన్ చేస్తూ ఉంటాడు. లాయర్ నెంబర్ అని తెలిసినా తెలియనట్టు నానా తిట్లల్లో తిట్టి తర్వాత ఓ లాయర్ గారు మీరా అనేసి ఇక లాయర్ కోపంగా ఫ్రస్ట్రేట్ అవ్వడంతో అంటూ ఉంటాడు. ఇంకెవరు అనుకున్నారంటే ఏదో అనుకున్నానులేండి ఎందుకు చేశారో చెప్పండి అంటే అదే విడాకులు ఇవ్వడానికి చేశాను అంటే మాకెందుకండి విడాకులు అంటే మీరే కదండి వచ్చి అడిగారు అంటే నాకేం అవసరం లేదండి మరి ఏ కారణం చేత వచ్చి అడిగారంటే ఆ కారణం వేరేలేండి మా ఆవిడ అడిగింది ఇచ్చాను అంతే తప్ప నాకు అవసరం లేదు అంటే మీ ఆవిడకైనా అవసరం లేదా? ఎందుకు కారణం ఏంటో చెప్పండి అంటే, నాకేం కారణం లేదు అని అంటే, మీరెందుకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నారు? మీ కారణం చెప్పండి అని అడుగుతూ ఉంటాడు చక్రి అయితే రివర్స్‌లో. మాకు కారణం ఏంటండి? మీరు ఇమ్మన్నారు కాబట్టి నేను ఇస్తున్నాను అంటే, అదే మేమెందుకు ఇమ్మంటాము? నాకొద్దు అనేసి ఇక చక్రి అయితే కావాలనే అక్కడున్న లాయర్‌ని అయితే ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాడు. రకరకాల పిచ్చి పిచ్చి క్వెషన్‌లన్నీ ఏసి ఇబ్బంది పెట్టేస్తూ ఉంటారు. సరే మీకు ఒక క్లారిటీ వచ్చిన తర్వాత నాకు ఫోన్ చేయండి. అప్పటి వరకు నా దగ్గరికి రావద్దు అని చెప్పి ఇక చిరాకులో ఇక ఆ చిక్కిరిన్న మాటలకు చిరాకు పడ్డ అక్కడున్న లాయర్ అయితే మాట్లాడుతూ ఉంటాడు. దాంతో ఆ! సరేలెండి అనేసి చక్రికి తర్వాత లాయర్ అయితే ఫోన్ పెట్టేస్తూ ఉంటాడు. చక్రికి ఏం చేయాలో తోచటం లేదు. అసలు ఎలాగా విడాకులు ఆపాలా అనేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఎలాగైనా సరే ఈ విడాకులు ఆపాలనేసి అక్కడున్న ఇక వెంటనే పెద్దితో ఎలాగైనా మాట్లాడాలనేసి అన్నయ్య వర్క్ చేసే చోటుకైతే వెళ్తూ ఉంటాడు. సడెన్‌గా అక్కడ ఇక చక్రిని చూసి "ఏమైందిరా? ఎందుకలా ఉన్నావు?" అంటే "ఫోనొచ్చింది" అనేసి మాట్లాడుతూ ఉంటాడు. "ఏంది? ఏం ఫోన్ రా?" అని అడుగుతూ ఉంటాడు. అదే లాయర్ దగ్గర నుంచి ఫోనొచ్చింది అనేసరికి చక్రి కూడా షాక్ అవుతూ ఉంటాడు. అప్పటికే తనకి ఏం చేయాల్సిన వర్క్ అంతా వర్కర్స్‌కైతే చెప్తూ ఉంటాడు మాధవ్ అయితే. ఇక అందరూ అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత ఇక మాధవ్, చక్రి అయితే మాట్లాడుకుంటూ ఉంటాడు. ఎలాగైనా సరే నువ్వు తనని వదలడానికి ఇష్టం లేదన్నప్పుడు నువ్వు తనని ప్రేమించానని నీ మనసులో ఉన్న మాట చెప్తేనే కదరా తనకి తెలిసేది. అప్పుడు తనే విడాకులు వద్దనుకుంటుందో, కావాలనుకుంటుందో తనే డిసైడ్ చేసుకుంటుంది. అప్పుడు నువ్వేదైనా చేయొచ్చు. ఇలా బాధపడుతూ కూర్చుంటే నీకు ఏమీ మిగలదు. చెప్పేది విను. నీ మనసులో మాట ఎవరు లేని టైంలో చూసుకొని తనతో మాట్లాడు అని చెప్పి పెద్ది అయితే చక్రితో మాట్లాడుతూ ఉంటాడు. "అంతేనంటావా అన్నయ్య?" అనేసి చక్రి అంటాడు. "అంతకంటే ఇంకేదైనా నీకు ఉపాయం ఉందా?" అని అడిగితే, "లేదు" అని అనడంతో చక్రి అయితే మహాలక్ష్మితో ఎలాగైనా తన మనసులో మాట చెప్పడానికైతే తన ఆఫీస్‌కి వెళ్ళి నీతో పర్సనల్‌గా మాట్లాడాలి అని చెప్పి పార్కుకైతే తీసుకొని వెళ్తూ ఉంటాడు. తన మనసులో మాట అయితే చెప్తాడు. మహాలక్ష్మి ఏం సమాధానం చెప్తుందో వచ్చే ఎపిసోడ్‌లో మిస్ కాకండి. లైక్ ద వీడియో.